క్రిందున్న భూలోకమందున్న లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన. క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. మహా సంతోషకరమైన శుభవర్తమానము. యేసు ప్రభువు మీ పాపాలు క్షమించుటకు ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు నీ హృదయం ఇమ్మని అడుగుతున్నాడు. ఆయనకు నీ హృదయం మాత్రమే చాలు. మానవుడు చెడిపోయి పాపముతోనూ ఘోర దుష్టత్వంలోనూ నిండి ఉండగా ఆ మానవుణ్ణి ఎలాగైనా కానీ నరకానికి వెళ్ళకుండా, నాశనానికి వెళ్ళకుండా తప్పించబడాలని, పరలోకంలో చేర్చాలని, ఆయనతో సహవాసం కలగజేయాలని దేవుడుగా ఉన్న రక్షకుడైన యేసు ప్రభువు వారు నీ నా పోలికతో ధరించుకొని ఈ లోకంలో నీతో నాతో కలిసి స్నేహం చేశాడు. నిన్ను నన్ను పరలోకం చేర్చాలని నీ కోసం నా కోసం కల్వరి సిలువలో ఆ ఘోర అవమానాలు, నిందలు, బాధలు, శ్రమలు అన్ని ఓర్చినాడు. కాబట్టి ప్రేమిన వాళ్ళరా, నీకు నాకు ఒక బాధ వస్తే, సమస్య వచ్చే మనం ఓర్చుకోలేము. అయితే దేవాది దేవుడు చాలా మంది దొంగలు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, మోసగాళ్ళు మారుతున్నారు. కానీ నేటి సమాజానికి మంచిగా జీవించడము, నీతిగా జీవించడము ఇష్టం లేదు. కారణం అందరూ మాయంబడే ఉండాలి. మాయంబడే తిరిగితే నవ్వుతారు, అన్నిటిని ఓర్చుకుంటారు. కానీ యేసు ప్రభువు ఏమంటాడంటే, నా కుమారుడా నీ వైపు చూస్తున్నాను, నీ హృదయం మాత్రమే నాకిమ్ము, నేను మాత్రం అందులో నివాసం చేస్తా అని ప్రేమతో బ్రతిమాలుతున్నాడు. ప్రేమతో నిన్ను పిలుచుతున్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, యేసు ప్రభువును నీ సొంత రక్షకుడుగా అంగీకరిస్తే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు నీ అని అంటే నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడే నీ హృదయం లేకొచ్చేస్తాడు. కానీ మీ నేటి సమాజము ఆయన ఒక వర్గానికి, ఒక కులానికి అంటగట్టినారు. యేసు క్రీస్తు ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఆ ప్రేమ మూర్తిని, ఆ రక్షకుణ్ణి మీరు మర్చిపోతే, చేర్చకపోతే భయంకరమైన నరకం ఉంది. ఆ నరకం నుంచి తప్పించబడాలంటే ఏకైక మార్గము యేసు ప్రభువు వారే. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ప్రేమతో మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం, ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీరు కానీ నరకానికి వెళ్ళవద్దు, పరలోకంలో ఉండాలని యేసు ప్రభువు మిమ్మల్ని ప్రేమించి ఈ సమయమందు ఈ సువార్త మానవును ఈ గ్రామంలో ఇలాగ తెలియపరుస్తున్నారు. నువ్వు అంగీకరిస్తువా? నువ్వు చేర్చుకుంటే ప్రభువు నీలో కార్యం చేస్తాడు. కాబట్టి మిత్రమా, మీరందరూ పరలోకంలో ఉండాలని మా ఆశ, ప్రభు యొక్క ఆశ. ఈ మాటలో నేను ముగిస్తున్నాను.